ట్రిప్ ప్లాన్, కానీ ప్లాన్ ఫెయిల్. ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సుందరపల్లి. ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు, పచ్చని పొలాలు, చెరువులు, ఒక అందమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఆ ఊరిలో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు సూరి, రాజు, మధు. సూరికి చాలా ఓవర్ కాన్ఫిడెంట్. ఏ పనైనా నేనే చేస్తా అనుకుంటాడు. రాజు ప్లాన్ మాస్టర్. ఐడియాలు చాలా ఉంటాయి, కానీ అమలు మాత్రం జీరో. మధు వీళ్ళలో బాగా ఫన్నీ క్యారెక్టర్. అతనికి తినడం అంటే ప్రాణం. తినడం కోసమే పుట్టాడు అన్నట్టుంటాడు. ముగ్గురు రోజు కలిసే తిరుగుతారు. కానీ వేసవికాలం రావడంతో వాళ్ళకి ఊరిలో బోర్ కొట్టేది. ఒకరోజు మధ్యాహ్నం చెట్టు కింద ముగ్గురు కూర్చొని ఉన్నారు. అప్పుడు సూరి, రేయ్, ఇలా ఉంటే లైఫ్ వేస్ట్ రా, మనం ఏదైనా ఒక ట్రిప్కి వెళ్దాం అని సూరి అన్నాడు. అప్పుడు రాజు, అదిరిపోయింది, హిల్ స్టేషన్కి వెళ్దాం అని రాజు వెంటనే అంటాడు. మధు మాత్రం తన స్టైలులో, అక్కడ ఫుడ్ బాగుంటుందా అని అడిగాడు. మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ నవ్వుకున్నారు. సూరి నవ్వుతూ నీకు ఫుడ్ మాత్రమే ముఖ్యం అని నవ్వుతూ అన్నాడు. ఇలా ముగ్గురు కలిసి చాలా ఉత్సాహంగా రేపు ట్రిప్ ఫిక్స్ కదా అని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు కలుసుకున్నారు. రాజు, వచ్చారా, ఇప్పుడు ముందు డబ్బులు చెక్ చేసుకుందాం అన్నాడు. ముగ్గురు తమ ప్యాకెట్స్ నుంచి డబ్బులు బయటకు తీశారు. సూరి దగ్గర 50, రాజు దగ్గర 30, మధు దగ్గర 20 ఉన్నాయి. ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఈ డబ్బుతో ట్రిప్ కాదు కదా, టీ కూడా రాదు అని మధు మొహం తిప్పుకున్నాడు. అప్పుడు సూరి ఇలా అన్నాడు, పర్లేదు, మనం ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిద్దాం అని అంటాడు. రాజు, మధు కూడా సరే అన్నారు. మరుసటి రోజు ముగ్గురు ఒక రైతు దగ్గరికి వెళ్లారు. అన్నా, మేము పని చేస్తాం, మాకు డబ్బు ఇవ్వండి అని సూరి గర్వంగా అడిగాడు. రైతు వాళ్ళను చూసి, మీకు పని చేయడం వచ్చా అని అంటాడు. అప్పుడు సూరి, మీరు ఏ పని చెప్పినా చేస్తాం అని అంటాడు. సరే, గేదెలను కట్టండి అని అన్నాడు. ముగ్గురు కాన్ఫిడెన్స్తో వెళ్ళారు. కానీ అక్కడే కామెడీ మొదలైంది. సూరి గేదె దగ్గరకు వెళ్ళగానే అది అరవడంతో భయపడి వెనక్కి దూకాడు. రాజు తాడు పట్టుకొని కట్టాలనుకున్నాడు, కానీ చేతులు జారిపోయాయి. మధు అయితే గేదెను చూసి నేను వెళ్ళా అంటూ వెనక్కు పరిగెత్తాడు. గేదె వాళ్ళని వెంటాడడం మొదలుపెట్టింది. ముగ్గురు ఊరంతా పరుగులు తీశారు. చివరికి అది చూసిన రైతు కోపంగా, మీరు పని చేయడానికి కాదు, నవ్వించడానికి వచ్చారు అని అన్నాడు. డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. పర్లేదు, డబ్బులు లేకపోయినా బస్సులో వెళ్ళిపోదాం అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మొదటి ప్లాను ఫెయిల్ అయ్యింది. రాజు మళ్ళీ కొత్త ప్లాన్ చెప్పాడు. ముగ్గురు సరే అనుకొని బస్టాండ్కి వెళ్ళారు. అప్పుడే మధుకి బజ్జి వాసన వచ్చింది. అరే, బజ్జి వాసన, ఈ వాసన ఎంత బాగుందో, నేను వస్తున్నా అని అనుకుంటూ బజ్జీల దగ్గరికి వెళ్ళిపోయాడు. సూరిరాజు బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో బస్సు వచ్చింది. బస్సు కొద్దిసేపు కూడా నిలబడలేదు. మరుసటి క్షణమే వెళ్ళిపోయింది. వెంటనే రాజు, సూరి, ఓడి అమ్మ బంటి, ఇదెక్కడ ఫ్లాష్ మ్యాన్ బస్సురా అని ఇద్దరు ఆశ్చర్యపోయారు. పక్కన చూస్తే రాజు, సూరికి మధు కనిపించలేదు. ఇంతలో మధు అక్కడికి తిరిగి వచ్చి, బస్సు ఎక్కడా అని అడిగాడు. సూరి కోపంగా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు. మధు, నన్ను బజ్జీలు రా రా అంటూ ఆకర్షించాయి,
అందుకే బజ్జీల దగ్గరికి వెళ్ళిపోయా అని చెప్పాడు. రాజు సూరికి చాలా కోపం వచ్చింది. మధు మాత్రం ఆనందంగా బజ్జీ చాలా టేస్టీగా ఉంది అన్నాడు. మేము బస్సు వెళ్ళిపోయిందని అంటుంటే నీకు మాత్రం బజ్జీ చాలా టేస్టీగా ఉందా అంటూ వెంటనే రాజు సూరి మధుని చితక్కొట్టారు. మళ్ళీ ప్లాన్ ఫెయిల్. The next day. మరుసటి రోజు ముగ్గురు కలిశారు. మళ్ళీ ట్రిప్ గురించి మాట్లాడారు. రాజు మనం బైక్లో వెళ్దాం అని మరో ఐడియా ఇచ్చాడు. వెంటనే ముగ్గురు రెడీ అయి వచ్చారు. ముగ్గురు ఒకే బైక్ మీద ఎక్కి గ్రామం బయటికి వెళ్ళారు. కొద్దిసేపటికి బైకు ఆగిపోయింది. ఏమైంది అని సూరి అడిగాడు. పెట్రోల్ లేదు, పంక్చర్ కూడా అయ్యింది అని రాజు నెమ్మదిగా అన్నాడు. మధు నవ్వుతూ ఇది ట్రిప్ కాదు, ట్రబుల్ అన్నాడు. మళ్ళీ మరుసటి రోజు వెళ్దామని అనుకుంటారు. ఇంకా ఏమి చెయ్యలేక ముగ్గురు ఇంటికి వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నారు? ముగ్గురు ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పారు. కానీ మరుసటి రోజు వాళ్ళ ఇళ్లలో సూరికి అమ్మ పనులు పెట్టింది. రాజు వాళ్ళ నాన్న చదువు గురించి మందలించాడు. మధు అమ్మ బయటికి వెళ్ళొద్దని చెప్పింది. ముగ్గురి ట్రిప్పు మళ్ళీ క్యాన్సల్ అయింది. ఇంట్లో పని అయిపోయాక ముగ్గురు బయటికి వచ్చారు. సాయంత్రం ముగ్గురు చెట్టు కింద కూర్చున్నారు. ఎవ్వరూ మాట్లాడడం లేదు. కొద్దిసేపటి తర్వాత మధు నెమ్మదిగా అన్నాడు, మనకి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? సూరిరాజు ఆశ్చర్యంగా చూశారు. మన ఊర్లోనే ఎంజాయ్ చేద్దాం అన్నాడు మధు. ఆ ఆలోచన వాళ్ళకి నచ్చింది. ముగ్గురు చెరువు దగ్గరికి వెళ్ళారు. నీటిలో ఈత కొట్టారు, చెట్లు ఎక్కారు, పొలాల్లో తిరిగారు, కలిసి తిన్నారు. ఆ రోజు వాళ్ళకి జీవితంలో బెస్ట్ డే అయింది. కానీ చివర్లో ఇంకో కామెడీ జరిగింది. మధు చాలా ప్రేమగా ఫుడ్ తీసుకొచ్చాడు. ఇది మన స్పెషల్ పిక్నిక్ అన్నాడు. అప్పుడే ఒక కోతి వచ్చి అన్నీ తీసుకెళ్ళింది. మధు కళ్ళలో నీళ్లు. నా బిర్యానీ అన్నాడు. సూరిరాజు పగలబడి నవ్వారు. చివరికి సూరి చెప్పాడు, మనకి పెద్ద ట్రిప్ అవసరం లేదు, మనతో ఫ్రెండ్స్ ఉంటే ఎక్కడైనా ఆనందమే. ముగ్గురు చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. కథలో నీతి, సంతోషం అనేది దూరం వెళ్ళడంలో కాదు, మనతో ఉన్న వాళ్ళతో కలిసి ఉండడంలో ఉంది.